మైన్స్ కానివ్వండి, కలప కానివ్వండి, అనేక కేసుల్లో శ్వేతపత్రాలు విడుదల చేస్తా ఉంది. కానీ దాని మీద ఏం మాట్లాడలేని పరిస్థితి, అసెంబ్లీకి రాలేని పరిస్థితి. కాబట్టి నాకు ప్రాణాపాయం ఉందని చెప్పేసి కుంటి సాకులు చెప్పుకొని నాకు రక్షణ కావాలి, ముఖ్యమంత్రిగా ఉన్న హోదాలో ఉన్నప్పుడే ఏ విధంగా ఉందో ఆ విధంగా కావాలని కుంటి సాకులు చెప్పే పరిస్థితి. రెండోది, ప్రజల గుణపాఠం చెప్పిన తర్వాత కూడా ఈయన తాడేపల్లిలోకి ఎక్కువ సమయం కేటాయించకుండా 3 రోజులు 4 రోజులు అక్కడ ఉండి అత్యధిక సమయాన్ని బెంగళూరులో కేటాయించే పరిస్థితి మీద వాళ్ళ పార్టీల్లోనే విమర్శలు ఎదుర్కొంటూ ఉన్నాడు. ఏదైనప్పుడు కూడా ఇక్కడ లండన్కి జగన్ చెప్పవడానికి, లేదంటే విజయసాయిరెడ్డి విదేశాలకు వెళ్ళడానికి ఏమైనా కుట్రపూరిత ఆలోచన ఉందా అని ఆలోచిస్తే డెఫినెట్ గా నన్ను అరెస్ట్ చేస్తారు, అనేక కుంభకోణాల్లో ఆధారాలు ఉన్నాయి, మా వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో నా పాత్ర నిరూపణ అయ్యే ప్రమాదం ఉందని చెప్పేసి అని ఏమైనా పారిపోవడానికి ఏమైనా ప్రయత్నం చేస్తా ఉన్నారు అనేది ఒక అనుమానం కలుగుతా ఉంది. అందుకే సిబిఐ చాలా స్పష్టంగా చెప్తా ఉంది, లేదు వాళ్ళకి ఆ విధంగా అనుమతి ఇవ్వవలసిన అవసరం లేదు, ఆ విధంగా ఇస్తే ఇక్కడ విచారణకి అంతరాయం కలుగుతుందని చెప్పేసి అని సిబిఐ తన వాదన చెప్తా ఉంది. ఎందుకంటే ఇప్పటికే సిబిఐ కానీ ఈడీ కేసులు కానీ 2012, 2013 సంవత్సరాల్లో ఛార్జ్షీట్లు దాఖలు చేశారు. ఛార్జ్షీట్ దాఖలు చేసినా కానీ ఇప్పటి వరకు ఆ కేసులో విచారణ జరపకుండా వివిధ రూపాల్లో ఆటంకాలు చేస్తా ఉన్నారు. అంతేకాకుండా ఇక్కడ మనం ఇంకోటి కూడా ఆలోచించాలి. జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళి ఏం చెప్పాడు? ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు, మా కార్యకర్తలను చంపేస్తా ఉన్నారు, మా కార్యకర్తల రక్షణ లేదు, ప్రజాస్వామ్యం లేదు, రాష్ట్రపతి పాలన పెట్టాలని చెప్పావు. ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పావు? నేను ప్రతి జిల్లాకు వస్తాను, ప్రతి గ్రామానికి వస్తాను, నా కార్యకర్తలను రక్షించుకుంటాను, నేను అండగా ఉంటానంటున్నావు. ఎందుకు ఆ అండ లేకపోతా ఉన్నావు? ఎందుకు పారిపోతా ఉన్నావు? ఎందుకు నువ్వు జిల్లాలు జరిగి నీ కార్యకర్తలకి నిజంగా నువ్వు చెప్పింది వాస్తవం అయితే కార్యకర్తలకు అండగా ఉండి ఈ దేశంలోనే ఈ రాష్ట్రంలోనే ఉండాల్సిన పరిస్థితి ఉంది కదా, ఎందుకు చెప్పవుతూ ఉన్నావు? కాబట్టి ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా ఆయనకు భయం ఏర్పడింది. నేను కేసుల్లో ఇరుక్కోబోతూ ఉన్నాను, నేను చేసిన తప్పులన్నీ కూడా వెలుగు చూడబోతా ఉన్నాయి, కాబట్టి నేను ఇక్కడి నుంచి జంప్ అవడం ద్వారా ఏమైనా ఈ కేసుల నుంచి తప్పించుకోగలనా అంటే ఒక ఆలోచన ఉన్నట్లుగా అర్థమవుతా ఉంది. మీరు న్యాయ నిపుణులు కూడా కాబట్టి సో అలాంటి పరిస్థితి ఉంటుందా సార్? ఇప్పుడు ప్రస్తుతం విచారణ దశలో ఉన్నటువంటి వారి విషయంలో చాలా సీరియస్ గా అధికారులను కూడా మనం చూస్తే ఖచ్చితంగా పోలీసు రాడార్లోనే ఉన్నటువంటి పరిస్థితి. ఎక్కడ బెంగళూరులో ఉన్నా మరో చోట ఉన్నా వారిని ప్రశ్నిస్తున్నారు, వారి దగ్గర నుంచి తీసుకోవాల్సినటువంటి సమాచారం రాబడుతున్నారు, ఆధారాలు సేకరించేటువంటి ఈ దశలో ఇలాంటి కుయుక్తులకు పాల్పడితే తప్పించుకునేటువంటి పరిస్థితి ఉంటుంది అసలుకి. ఒకటండి, ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఏం చేస్తారంటే కొంతవరకు తప్పించుకోగలరు తప్ప, ఇప్పుడు మనం చూసాం కదా ఆంధ్రప్రదేశ్ హైకోర్టుని విపరీతంగా తిడుతున్నాడు ఆయన కూడా మహానుభావుడు విదేశాల్లో ఉండి. అలానే ఆ అమ్మాయిలతో ఆనందంగా వ్యవహరించే ఎయిర్పోర్ట్ కు సంబంధించిన వ్యక్తి ఈ దేశం నుంచి వెళ్ళిపోయాడు. వాళ్ళిద్దరిని కూడా ఇప్పుడు ఇక్కడికి తీసుకురాలేకపోయాము ఇప్పటికి కూడా. కాబట్టి ఒకటి వాళ్ళు కూడా లండన్ లోనే ఉన్నట్టున్నారు సార్, ఒక అతను కూడా. కాకపోతే మన దేశానికి ఆ దేశానికి ఉన్న ఒప్పందాల ప్రకారం ఆ ముద్దాయిలు విదేశాల్లో ఉన్నటువంటి ముద్దాయిలు ఈ దేశంలోకి తీసుకురావడానికి కావాల్సిన శ్రమ పడాల్సి వస్తుంది. ఎక్కడ తప్పించుకుపోలేడు కానీ వాళ్ళ భ్రమ తప్ప రెడ్ కార్నర్ నోటీసులో ఇంకో నోటీసులో ఇచ్చేసి కొద్దిగా జాప్యం జరుగుద్ది అంతే తప్ప పాపం ఆ ఆలోచనకి వాళ్ళ ఆలోచనకి ఆస్కారం ఉండదు.